ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మోసం చేసి నా జీవితంలోకి వచ్చిన దాన్ని నా బ్రతుకంతా మోయలేను అని అందరిలాగే నువ్వు కూడా తన్ని నాకు దగ్గర చేయాలని చూస్తే ఎలా? తప్పేముంది శ్రీను, పెళ్ళయ్యాక ఏదో ఒక రోజు మీరిద్దరూ కలవాలి. అది జరగదు ఆద్య. చారు నేను ఒక్కటి కావడం అనేది ఎప్పటికీ జరగదు. నా మనసులో నువ్వున్నావు, నా బ్రతుకులో నువ్వున్నా లేకపోయినా చారు మాత్రం ఉండదు. ఉండాలి శ్రీను, ఉండాలి. తెలిసి కట్టినా తెలియక కట్టినా తాళి కట్టావు. తను నీ భార్య అయింది. నీ భార్యతోనే నువ్వు ఉండాలి. నీ భార్యనే నువ్వు ప్రేమగా చూసుకోవాలి. ఆద్య ప్లీజ్ ప్లీజ్, తను నా భార్య ఎప్పటికీ కాదు, కాలేదు. అయినా తను చేసింది మర్చిపోయి నువ్వు తనకి సలహాలు ఎలా ఇస్తావు? మోసం చేసి మెళ్ళో తాళి కట్టించుకుంది. తనకి నాకు అడ్డుగా నువ్వు ఉన్నావని నీ ప్రాణం తీయాలని చూసింది. ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా తనకి సలహాలు ఎలా ఇస్తున్నావు? చూడు శ్రీను, మీ ఇద్దరి మధ్య నేను అడ్డుగా ఉన్నానని, నా ప్రాణం కూడా తీయాలని చూసిందంటే అది ప్రేమే కదా శ్రీను. అర్థం చేసుకుంటే ఆవేశంలో కూడా ప్రేమే కనిపిస్తుంది. అపార్థం చేసుకుంటే ప్రేమలో కూడా స్వార్థం కనిపిస్తుంది. అది ప్రేమేంటి ఆద్య? మనిషి ప్రాణాలు తీయాలనుకోవడం కూడా ప్రేమ? మోసం చేసి ఇంకొకరి బ్రతుకులోకి రావాలనుకోవడం ప్రేమ? అలాంటి ప్రేమ నాకు అవసరం లేదు. నాకు నీ ప్రేమ కావాలి. అది జరగదు శ్రీను, అది జరగదు. అలా ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు? పసుపు తాడు కట్టినందుకైనా నచ్చినా నచ్చకపోయినా తన జీవితాన్ని నీ జీవితంతో కలిపేసుకోవాలి. తన భారాన్ని నీ బాధ్యతగా తీసుకొని నువ్వు బ్రతకంతా మోయాలి. ఆద్య, నాకంత మంచితనం లేదు. తను నేనెప్పుడు నా భార్యగా చూడలేను, ప్రేమించలేను. పెదనాన్న చెప్పాక కూడా కాదంటావా? ఏం చెప్పాడు పెదనాన్న? మీరిద్దరూ కలిసే ఉండాలి, సంతోషంగా ఉండాలి అన్నారు. మీ సంతోషం కోసం పెదనాన్న వాళ్ళందరూ ఎదురు చూస్తుంటే నువ్వు అలా మాట్లాడితే ఎలా? ఇది కరెక్ట్ కాదు శ్రీను. ఆద్య, ఇది తప్పని నాకు అనిపించట్లేదు. మామయ్య చెప్పాడు కదా అని ఇష్టం లేని ప్రేమని నటించలేను. ఇష్టం లేని మనుషులకు దగ్గర కాలేను. నాకు నువ్వు కావాలి. తనని వదిలించుకుని మనిద్దరం ఎలా కలిసి బతకాలా అని ఆలోచిస్తుంటే మళ్ళీ నువ్వే తనని నాకెలా దగ్గర చేయాలా అని చూస్తావేంటి? మనమిద్దరం కలవాలని నువ్వనుకున్నావు, కానీ నేను అనుకోలేదు. నీ జీవితంలో నుంచి ఒకరిని పక్కకి లాగేసి నేను రావాలి అనుకోవట్లేదు, అనుకోను కూడా. ప్లీజ్ ఆద్య, నా బాధను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఏమర్థం చేసుకోవాలి? తాళి కట్టిన భార్యను వదిలేసి నా వెంట తిరగమని చెప్పాలా? ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి మనమిద్దరం ఆనందంగా ఉందామని చెప్పాలా? నువ్వు చారుకి దగ్గర కావాలి, చారు నువ్వు ఒకటి కావాలి. అది జరగదు. జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.